ఓకే. ఈ ఆప్షన్లు ఎన్నుకున్న తర్వాత ప్రిలిమ్స్ కంప్లీట్ అయిపోతుంది. ప్రిలిమ్స్ రాసిన తర్వాత మెయిన్స్‌కి స్ట్రాటజీ ఏ విధంగా ఉంటే మనం సక్సెస్ అనేది వస్తుంది? సో మెయిన్స్కి ఇప్పుడు మనం ప్రిలిమినరీకి ఏవైతే నోట్స్ తయారు చేసామో అదే మెయిన్స్కి నోట్సెస్ ఉంటాయండి. అయితే కొన్ని సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రిలిమినరీలో ఉండవు. సో వాటికి కూడా మనం ఇంటర్నల్ సెక్యూరిటీ కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, సోషల్ ఇష్యూస్ కావచ్చు, ఓల్డ్ హిస్టరీ కావచ్చు, ఇటువంటి వాటికి కూడా మనం సపరేట్గా సిలబస్ ప్రకారంగా నోట్స్ అనేటువంటి తయారు చేసి పెట్టుకోవాలండి. వన్స్ ఈ నోట్స్ తయారు చేసుకున్న తర్వాత దీన్ని మల్టిపుల్ రివిజన్స్ అనేటువంటి దాన్ని చేసుకుంటూ మీరు ఎగ్జామ్ అనేటువంటి దాన్ని ప్రిపరేషన్ అనేటువంటి చేయాలి. ఇదంతా మీరు చేసిన తర్వాత న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్, కరెంట్ అఫైర్ మ్యాగజైన్స్లో వచ్చేటువంటి అప్డేట్స్ని మీరు సపరేట్గా ప్రిపేర్ అవ్వాలి. అయితే దీంట్లో ఒక 62 రకాల క్వశ్చన్స్ ఉంటాయండి. నేను 1979 నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి అన్ని సివిల్ సర్వీసెస్ పేపర్స్ని నేను అబ్జర్వ్ చేశాను, పీవైక్యూ అనాలిసిస్ చేశాను. దీంట్లో ఒక 62 రకాల క్వశ్చన్స్ ఎలిసిడేటివ్, ఎవాల్యుయేటివ్, క్రిటికల్లీ ఎగ్జామిన్, ఎన్యూమరేటివ్, ఆర్గ్యూ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అండ్ డిఫైన్ యువర్ ఒపీనియన్. సో అట్లా కంపేర్ అండ్ కాంట్రాస్ట్, ఇలా రకరకాల క్వశ్చన్స్, ఒక 62 రకాల క్వశ్చన్స్ ఉంటాయండి. ఈ 62 రకాల క్వశ్చన్స్ని మీరు ఎలా సాల్వ్ చేయగలగాలి, అంటే మీరు ఎలా రాయగలగాలి అనేటువంటి దానికి మీకు ట్రైన్ అయిపోయి ఉండాలండి. అలా నాకు 62 రకాల క్వశ్చన్స్కి ఎలా రాయాలి అనేటువంటిది ఫిక్స్డ్ టెంప్లెట్ అనేటువంటిది మైండ్లోకి వచ్చేసిందండి. 62 రకాల క్వశ్చన్స్ని ఎలా చేయాలనేటువంటిది ఫిక్స్డ్ టెంప్లెట్ వచ్చిన తర్వాత మీరు సబ్జెక్ట్ వైజ్ టెంప్లెట్స్ని తీసుకోవాల్సి ఉంటుందండి. హిస్టరీ క్వశ్చన్ వేస్తే అలా బేర్ మినిమం, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ ఇట్లా అన్నిటికీ బేర్ మినిమం టెంప్లెట్స్ అనేటువంటి దాన్ని ఇంప్రూవ్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత టాపర్ కాపీస్ని తీసుకోవాలి. టాపర్ కాపీస్ని తీసుకొని ఆ టాపర్ కాపీస్లో వచ్చిన వాల్యూ అడిషన్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఆ వాల్యూ అడిషన్ ఇన్ఫర్మేషన్తో పాటుగా మనం కొన్ని మన ఓన్ రీసెర్చ్ అనేటువంటి దాన్ని చేయాల్సి ఉంటుంది, వెబ్సైట్స్ని వీటిని. ఈ విధంగా చేసిన తర్వాత వీటన్నింటిని క్రోడీకరించుకొని పదే రివిజన్ చేస్తూ మీరు ఆన్సర్ అనేటువంటిది మెయిన్స్కి ప్రిపరేషన్ చేసి అంటే కన్స్ట్రక్ట్ చేసేటువంటి స్కిల్ దగ్గరికి వెళ్ళాలండి. ఇది ఇన్ఫర్మేషన్ పార్ట్ ఒకటి మెయిన్స్లో. రెండోది ఆన్సర్ రైటింగ్ పార్ట్. ఆన్సర్ రైటింగ్ పార్ట్ అంటే ఇప్పుడు అందరూ టెస్ట్ సిరీస్లు రోజు రాస్తే, రోజు ఒక 20 క్వశ్చన్స్ రాస్తే మనకి ఆన్సర్ రైటింగ్ అనేటువంటి బాగా వస్తుంది అనేటువంటిది అది పెద్ద అపోహ అండి. ఇప్పుడు మార్కెట్లో జరుగుతుంది ఏంటంటే ChatGPT ఉపయోగిస్తే మీకు మెయిన్స్ క్వశ్చన్ అనేటువంటిది దానికి ఆన్సర్ అనేటువంటి ప్రొఫార్మా వచ్చేస్తుందండి. వచ్చేసేసి ఆ క్వశ్చన్ని మీకు టెస్ట్ సిరీస్లో ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఆ క్వశ్చన్ ఇచ్చిన తర్వాత మీరు క్వశ్చన్ అనేటువంటిది రాయడం అనేటువంటి ఒక టెస్ట్ సిరీస్ షెడ్యూల్ జాయిన్ అవుతారు, టెస్ట్ సిరీస్ రాస్తారు. ఆ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ 10 రోజులకో లేకపోతే వారానికో ఒక టెస్ట్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత మీ దగ్గర నోట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరు ఆ షెడ్యూల్ని రాయటం అనేటువంటి టెస్ట్లు అనేటువంటి రాయటం అనేటువంటి జరుగుతుంది. అయితే మార్కెట్లో ఏమవుతుందంటే మీకు ఆ క్వశ్చన్ పేపర్ని ఎవరు రుద్దుతారో కూడా తెలియదు. అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయినోళ్ళ అవనోళ్ళ లేకపోతే ఇంకొకళ్ళ ఫిక్స్డ్ టెంప్లెట్స్ని రాసేసి యూ నీడ్ టు ఇంప్రూవ్ ఇంట్రడక్షన్, యూ నీడ్ టు ఇంప్రూవ్ డేటా, యూ నీడ్ టు ఇంప్రూవ్ కంక్లూజన్, ఇలా ఫిక్స్డ్ ఫీడ్బ్యాక్ రాసేసి మనకి ఇచ్చేస్తారు. దాని తర్వాత మన దగ్గర మనకి ఆన్సర్ ఎలా రాయాలో తెలియనప్పుడు మనకు ఆటోమేటిక్గా నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేటువంటిది వస్తుంది. ఎవ్రీ 10 డేస్కి మనం 1 వీక్కి సిలబస్ అనేటువంటి ప్రిపేర్ చేయలేము. అప్పుడు మనం ఏం చేస్తామంటే 1, 2, 3 టెస్టులు రాస్తే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎక్కువ వస్తుంటుంది. మనము భయపడిపోయి మనం టెస్టులు ఇంకా రాయమన్నమాట. రాయకుండా మిగతా అన్ని టెస్టులు వదిలేస్తాం. ఇప్పుడు ఇలా చేయటమే వాళ్ళకి మార్కెట్లో మనీ ఎర్నింగ్కి సోర్స్ అనమాట. అలా కాకుండా నేను ఎలా చేసేవాడిని అంటే నేను ఒక ఇన్నోవేటివ్ విధానాన్ని డెవలప్ చేశాను. 62 రకాల క్వశ్చన్స్ వస్తాయి మనకి. మనం ఏం చేస్తాం, ఒక క్వశ్చన్ తీసుకుంటాం, ఎక్స్ప్లెయిన్ అనేటువంటి క్వశ్చన్ తీసుకొని దాన్ని మనం రాయటం అనేటువంటి చేస్తాం. రాసిన తర్వాత దాన్ని నేనేం చేస్తానంటే ఇంప్రూవ్ చేస్తాను. టాపర్స్ కాపీసో లేదా సీనియర్స్ దగ్గర వాళ్ళ దగ్గర చూపించి వాల్యుయేషన్ చేయించుకుంటా. ఆల్రెడీ యూపీఎస్సీ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు లేకపోతే పీర్ గ్రూప్ వాళ్ళకి ఇంప్రూవ్ చేసిన తర్వాత ఆ ఇంప్రూవ్మెంట్ మనకి తెలిసిన తర్వాత నేను మళ్ళీ అదే క్వశ్చన్ని రీరైట్ రాయటం అనేటువంటి జరుగుతుంది. ఆ రీరైట్ రాయటం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ నేను రాసిన ఆన్సర్ కంటే సెకండ్ టైం రాసిన ఆన్సర్ ఇంకా మెరుగవుతూ వస్తుంది. ఆ విధంగా మెరుగవుతుంది. తర్వాత నేనేం చేస్తానంటే టాపర్ కాపీస్ని మళ్ళీ ఒకసారి వాటి నోట్స్ని చూసుకొని ఈ క్వశ్చన్ని ఇంకా మిగతా వాళ్ళకంటే ఎక్స్ట్రాడినరీగా ఎలా రాయగలుగుతా అనేటువంటి దాన్ని చూసి దానికి ఎక్స్ట్రా వాల్యూ అడిషన్స్ అనేటువంటి చేయటం అనేటువంటి జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మిగతా వాళ్ళకంటే కూడా మన ఆన్సర్ స్టాండ్ అవుట్ అవుతుంది. ఈ విధంగా ఒక్కొక్కటే క్వశ్చన్ని 3 సార్లు రాయాల్సి ఉంటుందండి. 3 సార్లు రాయటం వల్ల నేనే రాసిన ద వర్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు నా దగ్గర వచ్చి మెంటర్స్ చేసేటువంటి మెంటరింగ్ ఎవరైనా జూనియర్స్ అడిగినా కానీ నేను ఇదే చెప్తా. వాళ్ళకి క్వశ్చన్స్ చూసి మీరు వచ్చే 62 రకాల క్వశ్చన్స్ని 1, 2, 3 సార్లు రాస్తే మీరు రాసిన ద వర్స్ట్ క్వశ్చన్, మీరు రాసిన ద బెస్ట్ క్వశ్చన్ మీ దగ్గర ఉంటుంది. అప్పుడు ఎలా రాయకూడదని ఫస్ట్ క్వశ్చన్ చెప్తే ఎలా రాయాలనేటువంటిది లాస్ట్ క్వశ్చన్ చెప్తుంది అనమాట. ఈ విధంగా మీకు
వీటిని బలాలు బలహీనత బలహీనత తెలుస్తుంది. అలా 62 రకాలైనటువంటి క్వశ్చన్స్ని మనం కనుక సాధన చేస్తే మీకు 62 రకాల క్వశ్చన్స్ ఆన్సర్ ఎలా రాయాలో తెలుస్తుంది. ఇది ఆన్సర్ రైటింగ్లో ఫస్ట్ పార్ట్. రెండో పార్ట్కి వచ్చినట్లయితే ఈ 62 రకాల క్వశ్చన్స్ రాయడం తెలిసింది, కానీ దాన్ని సమయంలో రాయటము అనేటువంటిది తెలియదు మనకి. అప్పుడు మనం ఏం చేయాలంటే, అప్పుడు రోజు ఒక 10 మార్కుల క్వశ్చన్, ఒక 15 మార్కుల క్వశ్చన్ తీసుకొని PYQs, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, వాటిని మీరు రాయాల్సి ఉంటుంది. స్ట్రిక్ట్గా టైం పెట్టుకొని నోట్ చేసుకోవాలి. మీరు రోజు ఒక 30 సెకండ్స్, రోజు ఒక 50 సెకండ్స్, 15 సెకండ్స్ తగ్గించుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఒకరోజు 10 నిమిషాల్లో రాస్తే 10 మార్కుల క్వశ్చన్, దాన్ని 7 నిమిషాల్లోకి తీసుకురావడానికి, అప్పుడు తర్వాత రోజు 9:30 నిమిషాల్లో, తర్వాత 9 నిమిషాలు, ఇట్లా దాన్ని తీసుకురావడానికి ట్రై చేయాలి. అలా చేస్తూ 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 సాధన చేయగా 2 నెలలకి 3 నెలలకి మీకు ఒక 10 మార్కుల క్వశ్చన్ని 7 నిమిషాల్లో రాయటము, 15 మార్కుల క్వశ్చన్ని 11 నిమిషాల్లో రాయటం అనేటువంటి తెలిసిపోతుంది, వచ్చేస్తుంది ఆ స్కిల్. అలా వచ్చిన తర్వాత మీరేం చేయాలంటే మళ్ళీ 2 10 మార్కుల క్వశ్చన్ తీసుకోవాలి, 2 15 మార్కుల క్వశ్చన్ తీసుకోవాలి. ఇలా మీరు అప్పుడు మళ్ళీ మీరు ఈ 7 మినిట్స్లో రాయలేరు. మళ్ళీ మీ స్కిల్ ఇంప్రూవ్ అవుతూ పోతుంది. అలా ఒక 2 నెలలు చేస్తే మీరు 5 10 మార్కుల క్వశ్చన్లు, 5 15 మార్కుల క్వశ్చన్లు, అంటే 10 క్వశ్చన్స్ని 1.5 అవర్లో రాసే ఎబిలిటీలోకి వస్తారు. తర్వాత అది ఒక నెల చేసిన తర్వాత మీరు నెక్స్ట్ 20 క్వశ్చన్స్ని మీరు ఇన్ టైంలో 3 అవర్స్లో రాసేటువంటి విధానం అనేటువంటిది మీరు ఇంప్రూవ్ అవుతారు అనమాట. ఈ విధంగా గ్రాడ్యువల్గా ఒక 6 మంత్స్లో ఎవాల్వ్ అయ్యే స్కిల్ అనమాట ఇది. ఇక్కడ ఏం చేస్తారంటే జస్ట్ లైక్ దట్ ఒక టెస్ట్ రాస్తారు, అది ఎవరు రుద్దుతారో తెలియదు, అది ఏం చేస్తారో తెలియదు, మళ్ళీ దాని మీద మీరు ఫోకస్ ఉండదు. మీ దగ్గర నోట్స్ ఉండకపోవటం వల్ల ఈ టెస్ట్ సిరీస్ జాయిన్ అయిన అందరూ ఏం అవుతుందంటే వాళ్ళ దగ్గర షార్ట్ నోట్స్ ఉండదు. వీళ్ళు ఇచ్చే సిలబస్ షెడ్యూల్ ఏమో ఇంత ఉంటుంది, అది సిలబస్ ఫినిష్ చేయలేరు. ఒకవేళ ఫినిష్ చేయకుండా వెళ్ళి రాసిన ఫీడ్బ్యాక్ నెగిటివ్ వస్తుంది. ఈ విధంగా వాళ్ళు 1 2 3 టెస్టులు రాసి తర్వాత క్విట్ చేసేస్తారు. ఇలా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మీరు మెయిన్స్కి నోట్స్ తయారు చేసుకొని ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేటువంటి ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీకు ఆన్సర్ రైటింగ్ ఎబిలిటీ అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు కనీసం అంటే ప్రిలిమ్స్ అయిపోయిన దగ్గర నుంచి మెయిన్స్కి వచ్చేసరికి సుమారు 3 నెలల సమయం ఉంటుంది మినిమం. ఆ 3-4 నెలల సమయంలో ఎన్ని టెస్ట్ సిరీస్లు రాసుకుంటే వాళ్ళకి బాగుంటుంది? ఎక్కడ ఇంకోటి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ రాయాలా? ChatGPT ఇప్పుడు వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాస్తే బెటర్, లేదా ప్రామాణికంగా ఎక్కడ దొరుకుతాయి మనకు? ఇప్పుడు ప్రామాణికమైనటువంటి అంశమే పోయిందండి. ChatGPT వచ్చిన తర్వాత ప్రామాణికమైనటువంటి అంశమే పోయింది. ఒకప్పుడు మెయిన్స్ ఆన్సర్స్ అనేటువంటివి ఎక్కడ దొరికేవి కావు ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఒక క్వశ్చన్ తయారు చేసి దీనికి ChatGPTకో లేకపోతే గూగుల్కో వీటికో కనుక ఇచ్చేస్తే, జెమినీకి, వీటికి అన్నిటికి ఇచ్చేస్తే అదే ఆన్సర్ని తయారు చేసి ఇచ్చేస్తుంది. సో అక్కడ అసలు ప్రామాణికమైనటువంటి ఆన్సర్ అనేటువంటిది లేదు. UPSC కూడా ప్రామాణికమైన ఆన్సర్ ఏ విధంగా ఉంటుందని ఎప్పుడు డిస్క్లోజ్ చేయలేదు. కాబట్టి మనకి ఏదైనా టెస్ట్ సిరీస్ అనేటువంటిది అందరూ ఇప్పుడు ChatGPT వీటినే యూజ్ చేసేస్తున్నారు. కాబట్టి టెస్ట్ సిరీస్ అనేటువంటిది మెయిన్స్కి అనేటువంటిది అవసరం లేదు. దీని బదులుగా మీకు ఎవాల్యుయేషన్, అంటే ఈ 62 రకాల క్వశ్చన్స్ని మీరు ఎలా రాయగలగాలి అనేటువంటి ఎవాల్యుయేషన్ చేయగలిగేటువంటి మీకు సీనియర్ ఫ్యాకల్టీ కావచ్చు, లేకపోతే మెంటర్ కావచ్చు, లేకుంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కావచ్చు, వీళ్ళు, లేకుంటే పీర్ గ్రూప్ కావచ్చు, లేకపోతే ఆల్రెడీ సెలెక్ట్ అయిన ర్యాంకర్ కావచ్చు, వాళ్ళతోటి కనుక మీరు ఈ 62 రకాల క్వశ్చన్స్ని ఎలా రాయాలి అనేటువంటి స్కిల్ని మీద నేర్చుకోవడం మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అయితే మనం చెప్పుకున్నట్టు ఈ స్కిల్ అనేటువంటిది ఒక 7 to 8 మంత్స్లో ఎవాల్వ్ అయ్యేటువంటి స్కిల్. ఈ 8 మంత్స్లో ఎవాల్వ్ అయ్యేటువంటి స్కిల్ ఏదైతే ఉందో ఆ స్కిల్ ముందు మనం ప్రిలిమినరీకి ముందే నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రిలిమినరీ తర్వాత మనకు ఉన్నటువంటి 90 days టైంలో మనం ఏం చేయొచ్చు అని అంటే, రకరకాల ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు సిమ్యులేషన్ టెస్టులు పెడతా ఉంటారు, ఫ్రీ సిమ్యులేషన్ టెస్టులు. ఆ సిమ్యులేషన్ టెస్టులు మనం జాయిన్ అయ్యి, మనం ఫ్రీ ఎన్రోల్మెంట్ అయ్యి వాటిని మనం రాసుకొని, వాటిని మనకి తెలిసినటువంటి అథెంటిక్ ఎవాల్యుయేటర్ ఎవరైతే ఉంటారో, ఎందుకనంటే ఈ రోజుల్లో ఎవరు రుద్దుతున్నారో తెలియదు. అథెంటిక్ వాల్యుయేటర్ ఎవరైతే ఉంటారో, ఆల్రెడీ ఎగ్జామ్ గాన్ త్రూ అయినటువంటి, ఆ ప్రాసెస్లో గాన్ త్రూ అయినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా కనుక ఒక 15 నుంచి 20 టెస్టులు ఈ 3 నెలల్లో కనుక రాయగలిగితే చాలా మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. ఆప్షన్ ఎన్నిక ప్రిలిమ్స్కి మెయిన్స్కి సమగ్రంగా ఈ విధంగా చదివితే దాదాపు ఫస్ట్ అటెంప్ట్లో కనీసం మెయిన్స్ వరకు కంప్లీట్ అవుతుంది. సరే, నెక్స్ట్ వచ్చేది ఇంటర్వ్యూ ప్రాసెస్. ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్కి అనేది ఈ ప్రిపరేషన్ ఏమైనా చేయాలా, లేదా నేరుగా వెళ్ళిపోవచ్చా? దానికి సంబంధించిన సమగ్రంగా 2024 ఇంటర్వ్యూలో నాకు 210 మార్కులు వచ్చాయండి. ఆల్ ఇండియా 3rd హైయెస్ట్ మార్క్స్ అవి, ఆల్ ఇండియా. అయితే నేను ఇప్పటివరకు 3 ఇంటర్వ్యూస్ అనేటువంటి ఇవ్వటం జరిగింది. 3 ఇంటర్వ్యూస్ అంటే 2019 అటెంప్ట్, 23 అటెంప్ట్, ఇప్పుడు అటెంప్ట్. ఈ 3 అటెంప్ట్లో
నేను 3 ఇంటర్వ్యూస్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. ఈ 3 ఇంటర్వ్యూలో ఫస్ట్ నా అటెంప్ట్లో 171 మార్క్స్ వచ్చాయి. సెకండ్ ఇచ్చినటువంటి రెండో ఇంటర్వ్యూలో 182 మార్క్స్ వచ్చాయి. థర్డ్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో 210 మార్క్స్ 210 మార్క్స్ అనేటువంటివి వచ్చాయి. అంటే ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా స్కోర్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే, ఇంటర్వ్యూలో దానికి సంబంధించిన సిలబస్ ఆల్రెడీ ఇచ్చేసి ఉంటుందండి యూపీఎస్సీ. అంటే ఇంటర్వ్యూ అంటే స్ట్రిక్ట్గా క్రాస్ ఎగ్జామినేషన్ అనేటువంటిది కాదు. అయితే మీ మెథడు అంటే మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, మీ సోషల్ ట్రైట్స్ ఎలా ఉన్నాయి, మీ ఆలోచన సరళి ఎలా ఉంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ ఎలా ఉంది, మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీరు ఏ విధంగా దాన్ని ఆ క్వశ్చన్ని అడ్రస్ చేయగలుగుతారు, లేకపోతే ఒక సమస్యని మీరు ఏ విధంగా ట్యాకిల్ చేయగలుగుతారు, ఇటువంటి అన్ని అంశాలు, మీలో ఇంటిగ్రిటీ ఎంత ఉంది, మీలో మీ హానెస్టీ అనేటువంటిది ఎంత ఉంది, సో మీరు ప్రెజర్కి సక్కం అయిపోతారా, లేకుంటే ప్రెజర్ని తట్టుకోగలుగుతారా, లేకపోతే ఎథికల్గా ఏదన్నా డైనమో వచ్చినప్పుడు దాన్ని వదిలేస్తారా, లేకపోతే ట్యాకిల్ చేస్తారా, ఇలాంటి ఎన్నో ఆస్పెక్ట్ అనేటువంటివి దాంట్లో టెస్ట్ చేయబడతాయండి. మీ కల్చరల్గా ఎంత సెన్సిటివిటీతో ఉన్నారు, ఇటువంటి ఎన్నో అంశాలు టెస్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే నాకు ఈ 3 ఇంటర్వ్యూల్లో ఉన్నటువంటి అనుభవం ఏంటంటే, ఫస్ట్ మీరు ఈ ఎగ్జామ్కి అవసరమైనటువంటి స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అసెస్ చేసుకోవాలి. తర్వాత డిమాండ్ ఎంత అసెస్ చేసుకోవాలి. తర్వాత స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ డిమాండ్ అనేటువంటిది మీకు ఆల్రెడీ తెలిసింది కాబట్టి మీరు మీ పర్సనాలిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ ఒక బెటర్ హ్యూమన్ బీయింగ్గా వెళ్తూ ఉండాలండి. అయితే నేను ఇంటర్వ్యూస్ ఈ 3 ఇంటర్వ్యూలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన ఒరిజినల్ సెల్ఫ్గా ఉండటం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకనంటే రాట్ లెర్నింగ్ అనేటువంటిది ఇప్పుడు పెరిగిపోయింది. ఆల్రెడీ మల్టిపుల్ మార్క్స్ ఇవ్వడం, వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్లు తీసుకోవడం, ఆ ఫీడ్బ్యాక్లు తీసుకొని మన ఒరిజినాలిటీని కోల్పోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ఒరిజినాలిటీని కోల్పోవడం వల్ల మనం ఏమవుతుందంటే, మనకి యాక్చువల్గా ఉన్నటువంటి పర్సనాలిటీ రిఫ్లెక్ట్ అవ్వదండి ఇంటర్వ్యూ బోర్డుకి వెళ్ళినప్పుడు. అయితే దీనికి నేను చేసినటువంటి స్ట్రాటజీ ఏంటంటే, ఫస్ట్ ఈ ఇంటర్వ్యూ డిమాండ్ అనేటువంటి దాన్ని అర్థం చేసుకున్నాను. తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ అనేటువంటివి ఇవ్వడం అనేటువంటి తగ్గించేసానండి. నా ఫస్ట్ అటెంప్ట్ అప్పుడు నేను 5 మాక్ ఇంటర్వ్యూలు ఇచ్చాను. సెకండ్ అటెంప్ట్ అప్పుడు 2 మాక్ ఇంటర్వ్యూలు ఇచ్చాను. థర్డ్ ఇంటర్వ్యూ అప్పుడు అసలు 1 మార్క్ కూడా కానీ హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. అది ఎలా సాధ్యమైందంటే, మనం మన ఒరిజినాలిటీని ప్రజెంట్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు అప్రిషియేట్ చేస్తారండి. కొన్ని క్వశ్చన్స్కి నాకు ఆన్సర్స్ తెలియదని చెప్పాను. కొన్ని క్వశ్చన్స్ నాకు తెలుసు అని చెప్పాను. నేను ఆ విధంగా హానెస్ట్గా ఉండి తర్వాత నా రియల్ గ్రౌండ్ ఎక్స్పీరియన్సెస్ని నేను చెప్పడం అనేటువంటిది జరిగిందండి. కోట్ చేయడం అనేటువంటిది జరిగింది. వాళ్ళు అప్పుడు నాలో ఉన్నటువంటి ఒరిజినాలిటీని అసెస్ చేయటం అనేటువంటిది అండ్ రివార్డ్ చేయటం అనేటువంటిది జరిగిందండి. ఇలా ఇంటర్వ్యూ అనేటువంటిది బీ యువర్ సెల్ఫ్ అనేటువంటిది నేను బిలీవ్ చేస్తాను. అంటే మాక్ ఇంటర్వ్యూస్ అనేది అంటే కొత్తగా వచ్చిన పిల్లలు కావచ్చు, అంటే మీరు చాలా ఆటుపోట్లు తట్టుకోవాలి జీవితంలో వచ్చారు కాబట్టి మీకు ఒక భయం కానీ అది లేకుండా వెళ్ళిపోగలిగారు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి పిల్లల విషయంలో పరిశీలిస్తే వాళ్ళకి లోపలికి వెళ్ళి మాట్లాడాలి అంటే అక్కడ ఏదో జరిగిపోతుంది, అక్కడ ఏదో క్వశ్చన్స్ అడుగుతారు, వాళ్ళు ఏదో పెద్ద మేధావులు వచ్చి మమ్మల్ని పరిశీలిస్తారు అనే ఒక అపోహ ఉంటుంది కదా. అసలు అట్లాంటి వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ అవసరం అంటారా? మాక్ ఇంటర్వ్యూస్ యూటిలిటీ అనేటువంటిది ఉంటుందండి ఎవరికనంటే. నేను కాలేజ్ డేస్లో నేను ఏదైనా ఎలక్యూషన్ కాంపిటీషన్, ఎస్ఏ కాంపిటీషన్, డిబేట్ కాంపిటీషన్కి వెళ్తే మీకు చెప్తే అతిశయోక్తి అనుకుంటారు, కానీ ఎవ్రీ టైం నాకు ప్రైజ్ వస్తుందండి. ఫస్ట్ ప్రైజ్ ఆర్ సెకండ్ ప్రైజ్ అనేది ఎవ్రీ టైం వస్తుంది. ఆ కాలేజ్ డేస్లో నేను రాట్ లెర్నింగ్ నేర్చుకోలేదండి. సోషల్ స్కిల్స్ అండ్ లైఫ్ స్కిల్స్ అనేటువంటివి నేర్చుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఏమైందంటే, కాలేజీలో ఇప్పుడంతా రాట్ లెర్నింగ్ మీద ఫోకస్ అయిపోయింది, కోకరికులర్ యాక్టివిటీస్ మీద పోయింది. నేను ఎన్సీసీలో ఉన్నా, ఎన్ఎస్ఎస్లో ఉన్నా, స్పోర్ట్స్లో ఉన్నాను, అదేవిధంగా కెరీర్ కౌన్సిలింగ్లో ఉన్నాను, ఎర్న్ వైల్ యూ లెర్న్ అనేటువంటి దాంట్లో ఉన్న పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్నాను. తర్వాత కర్రసాము ఇటువంటి యాక్టివిటీస్ చేసేవాడిని. ఇటువంటి మెనీ యాక్టివిటీస్ అనేటువంటి వాటిలో నేను పాల్గొనడం అనేటువంటి జరిగిందండి. దానివల్ల నాకేమైందంటే, నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి, సోషల్ స్కిల్స్ పెరిగాయి. వీటన్నిటి వల్ల నాకు ఇంటర్వ్యూని ఫేస్ చేయడం అనేటువంటిది ఈజీగానే అనిపించింది. అయితే నేను ఫస్ట్ ఇంటర్వ్యూ అప్పుడు నేను ఎందుకు ఎక్కువ మార్క్స్ ఇవ్వాల్సి వచ్చిందంటే, అసలు అంతవరకు నాకు ఆ లోపల ఎలా ఉంటుందో తెలియదు, వాతావరణం తెలియదు. సో అటువంటి వాతావరణం అనేటువంటిది నాకు సిమ్యులేషన్ కోసం వెళ్ళటం అనేటువంటిది జరిగింది. తర్వాత మాక్ ఇంటర్వ్యూస్కి ఉన్న యూటిలిటీ చాలా తక్కువ ఉందని చెప్పి నేను తెలిసిన తర్వాత ఒక 2 మార్కులే ఇవ్వటం అనేటువంటిది జరిగిందండి. ఈ విధంగా 2 మార్కులే నేను 2023 అటెంప్ట్కి ఇవ్వడం జరిగింది. తర్వాత వన్స్ నాకు లోపల ఏం జరుగుతుందో, అసలు వాళ్ళు దేనికి మార్క్స్ రివార్డ్ చేస్తారనేది తెలిసిన తర్వాత నాకు అసలు మార్క్స్ యొక్క యూటిలిటీ అవసరం లేదనిపించింది. ఎవరైతే ఈ కాలేజ్ డేస్లో రాట్ లెర్నింగ్కి అలవాటే ఉంటారో వాళ్ళకి మార్కులు అనేటువంటి కొంచెం యూటిలిటీ ఉంటుందండి. ఎవరైతే స్కిల్ఫుల్ కన్స్ట్రక్టివ్గా వాళ్ళ పర్సనాలిటీని షేప్ చేసుకున్నారో వాళ్ళకైతే ఈ ఇంటర్వ్యూ మాకు కూడా అవసరం లేదండి. మీరు ఒరిజినల్గా మీ హానెస్టీ, మీ ఇంటిగ్రిటీని ప్రజెంట్ చేస్తే సరిపోతుందండి. ముఖ్యంగా మీ ఇంటర్వ్యూ గురించి అంటే ఇప్పుడు 3 సార్లు జరిగింది,
ఈసారి ఇప్పుడు వచ్చిన మార్కుల ఆధారంగా చూస్తే మీరు దాదాపు తెలుగు రాష్ట్రాల్లో టాప్లో ఉన్నట్టు అనిపిస్తుంది. మీకు ఎటువంటి ప్రశ్నలు అడిగారు, వాడికి మీరు ఎటువంటి సమాధానం ఇచ్చారు? తెలియని వాడికి ఏమి ఇచ్చారు, తెలిసిన వాడికి నిజాయితీగా ఎలా చెప్పారు మీరు? కొన్ని ఉదాహరణలతో ప్రశ్నలు, సమాధానాలు చెప్తానండి. కొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు నేను కాలేజ్ డేస్లో మెస్ సెక్రటరీగా పనిచేయటం అనేటువంటి జరిగింది. దాని మీద కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. తర్వాత పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి అడిగారు. తర్వాత సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ వాటి గురించి అడిగారు. అయితే వాళ్ళు ఏమడిగారంటే సిఎస్ఎస్ అంటే ఏంటన్నారు. నేను అసలు అది వినలేదు. సిఎస్ఎస్ అనేటువంటి నేను వినలేదని చెప్పాను. అంటే వాళ్ళు సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అన్నారు. ఓకే, నేను ఇదైతే విన్నాను, ఇది నాకు తెలుసు అని చెప్పాను. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ నన్ను టెస్ట్ చేశారు. ఏ విధంగా? నేను సిఎస్ఎస్ అంటే ఏదో ఒకటి అనుకుని ఒక అబద్ధం బ్లఫింగ్ చేస్తానేమో అనుకున్నారు. అలా చేయకుండా నాకు తెలియదు అని చెప్పాను హానెస్ట్గా. వాళ్ళ తర్వాత నాకు క్లూ ఇచ్చినప్పుడు ఒక ఇదైతే నాకు తెలుసు, దీంతవరకు నాకు అవగాహన ఉందని చెప్పాను. తర్వాత పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటువంటి వ్యవస్థ అనేటువంటిది ఉంది. అయితే దాన్ని మీరు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చే ఫండ్స్ని సూపర్వైజన్ చేయడానికి పబ్లిక్ ఫండ్స్ అనేటువంటి ఎవల్యూషన్ అయ్యేటప్పుడు ఒక మానిటరింగ్ సిస్టమ్ ఉంది, అదేంటి అని అడిగారు. అయితే మేడం ఇది పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పడం అనేటువంటిది జరిగింది. తర్వాత నేను HIV అండ్ ఎయిడ్స్ ఉన్నటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు డైరెక్ట్గా HIV దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అడగకుండా డైరెక్ట్గా HIVకి సంబంధించినటువంటి బ్రాండ్స్ ఏంటివి అని అడిగారు. అంటే రియల్గా దాన్ని చేసినటువంటి వాళ్ళకే అవగాహన ఉంటుంది. రాట్ లెర్నింగ్ జస్ట్ దీన్ని సబ్జెక్ట్ నేర్చుకుని వెళ్ళిన వాళ్ళకి ఉండదు. ఈ విధంగా నేను ఆ బ్రాండ్స్ కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా కొన్ని బ్రాండ్స్ ఒకటే బ్రాండ్ నాకు గుర్తుంది, దాన్ని నాకు ఒకటే గుర్తుందని చెప్పడం అనేటువంటిది కూడా జరిగిందనమాట. తర్వాత మళ్ళీ నేను కాలేజ్ డ్రామా ఫెస్టివల్లో ఉండటం అనేటువంటిది జరిగింది చైర్పర్సన్గా. ఆ కాలేజ్ డ్రామా ఫెస్టివల్లో మీరు చైర్పర్సన్గా ఉన్నారు కదా, ఇండియాలో ద ఫేమస్ డ్రామా ఫెస్టివల్ ఏంటిదని అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ అదే. అయితే నాకు తెలియదు సార్ అని చెప్పాను. సో నాకు తెలియదు సార్ అని చెప్పడం, ఫస్ట్ క్వశ్చనే చెప్పడం, ఎవరైనా ఫంక్ అవుతారు. నేనైతే నాకు తెలియదు అని చెప్పాను కాన్ఫిడెంట్గా, అలా చెప్పడం. తర్వాత నేను తెలుగు ఆప్ట్ చేసి ఇంటర్వ్యూ మీడియం అనేటువంటి తెలుగు ఆప్ట్ చేసి ఇంగ్లీష్ మాట్లాడటం అనేటువంటి ఇదే చేశాను. ఇంగ్లీష్ మాట్లాడటం అనేటువంటిది జరిగింది. అలా ఇంగ్లీష్ మాట్లాడటం వల్ల నాకు బోర్డ్ చైర్పర్సన్ మీ ఇంగ్లీష్ చాలా బాగుందని చెప్పడం జరిగింది. అవును సార్, నేను ఇంగ్లీష్ని నేర్చుకుంటాం అనేటువంటిది జరిగింది. కానీ కొన్ని కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అవి క్రిస్టల్ క్లియర్గా ఆర్టికులేట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ కాన్సెప్ట్స్ నేను ఆర్టికులేట్ చేయలేకపోతే ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి నేను తెలుగుని ఆప్ట్ చేయడం జరిగింది అని చెప్పాను. సో దానికి వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఫ్రాంక్గా ఆన్సర్ చేయడం అనేటువంటిది. ఈ విధంగా తర్వాత ఆచార్య నాగార్జున గురించి అడగటం జరిగింది. సో నాకు గుర్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ వరకు నేను చెప్పడం జరిగింది. తర్వాత PMLF అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, దానికి సంబంధించి అడగటం జరిగింది. అయితే దాంట్లో నాకు ఒక అమెండ్మెంట్ చేశారు అనేటువంటిది తెలుసు. ఆ అమెండ్మెంట్ యొక్క సారాంశం అనేటువంటిది తెలుసు, అంటే అవుట్కమ్ వరకే తెలుసు. ఆ అమెండ్మెంట్ ఎగ్జాక్ట్గా ఏంటిది అనేది తెలియదు. నేను చెప్పాను, సార్ నాకు ఎగ్జాక్ట్గా అమెండ్మెంట్ అనేటువంటి తెలియదు, కానీ ఒక 1 year బ్యాక్ ఈ అమెండ్మెంట్ అనేటువంటి చేయడం జరిగింది. దాని యొక్క ఇంపాక్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది సార్ అని చెప్పడం జరిగింది. తర్వాత నన్ను కోస్టల్ సెక్యూరిటీ అని దానిలో ఉన్నటువంటి ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ ఏంటేమని అడిగారు. అయితే నేను కోస్టల్ సెక్యూరిటీలో పనిచేయటం మూలంగా నేను అంత నా రియల్ లైఫ్లో జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ తోటి మనం చెప్పడం అనేటువంటి జరిగింది. అక్కడ కొన్ని పాయింట్లో నేను గవర్నమెంట్ని విమర్శించడం అనేటువంటిది కూడా జరిగింది. ఎందుకు అని అంటే, ఇప్పుడు మీరు పెట్రోలింగ్ చేయాల్సి వస్తుంది. పెట్రోలింగ్ చేయటం అనేటువంటి ట్రైనింగ్ ఇచ్చారు మాకు, కానీ పెట్రోలింగ్ చేయడానికి పెట్రోలింగ్ వెజల్స్ అనేటువంటివి ఇవ్వలేదు. షిప్స్ మీకు చెప్పాలంటే పడవలు. సో ఆ పడవలు ఇవ్వలేదు. సో నేను వాళ్ళకి చెప్పాను, సార్ వీఆర్ డూయింగ్ పెట్రోలింగ్ ఆన్ పేపర్ బట్ నాట్ ఆన్ సీ ఇన్ రియాలిటీ అని చెప్పినప్పుడు వాళ్ళందరూ స్టన్ అయ్యారు. అట్లా అది యాక్చువల్ గ్రౌండ్ రియాలిటీ. సో నేను దాన్ని చెప్పడం. అని మీరు ఎప్పుడు డ్యూటీలో కానిస్టేబుల్ డ్యూటీలో కోస్టల్ చేయడం అనేటువంటి జరిగిందండి, రామాయపట్నం కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్లో. సో ఆ విధంగా చెప్పడం పబ్లిక్ ఇది. దాని తర్వాత దిశ ఎన్కౌంటర్ గురించి కూడా నేను చెప్పడం జరిగింది. ఆ దిశ ఎన్కౌంటర్ అప్పుడు నేను హైదరాబాద్లోనే ఉండటం జరిగింది. అప్పుడు ఐ హ్యావ్ విట్నెస్ ద పబ్లిక్ పల్స్ అండ్ పబ్లిక్ ఎమోషన్. కానీ ఇన్స్టెంట్ జస్టిస్ అనేటువంటిది సర్వ్ చేయడం అనేటువంటిది ఎప్పుడూ కూడా ఇన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్, ద గవర్నమెంట్ అండ్ సిస్టమ్ మీద కాన్ఫిడెన్స్ని పోయేటట్టు చేస్తుంది. అదే ఫెయిరీ ట్రయల్స్ చేసి దాన్ని త్రూ ద ప్రాసెస్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేటువంటిది కనుక మనం చేసినట్లయితే జస్టిస్ అనేటువంటిది డిలేడ్గా సర్వ్ అయినప్పటికీ కూడా పబ్లిక్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పడం జరిగింది. ఈ విధంగా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ దాంతోపాటుగా హానెస్ట్గా చెప్పడం వల్ల నాకు ఎక్కువ స్కోర్ వచ్చిందని నేను భావిస్తున్నాను. ఇంకొకటి ఏం సార్, మీకు ఇందాక చెప్పినట్టు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకి ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే కొంత బెటర్ స్కూల్ అంటే ఢిల్లీ పబ్లిక్ స్కూలు, లేకపోతే పెద్ద పెద్ద
స్కూల్ సిబిఎస్ఈ చదువుకొని చిన్నప్పటి నుంచి పేరెంట్స్ సాధ్యమైనంత వరకు 50% గవర్నమెంటు ఆర్ లోకల్లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు. వాళ్ళకి ముఖ్యంగా వచ్చేసరికి ఏదో కమ్యూనికేట్ చేయగలుగుతారు తప్ప క్లియర్గా ఇంగ్లీష్ మాట్లాడలేరు, పూర్తి గ్రామాటికల్గా మాట్లాడలేరు, కొన్ని సందర్భాల్లో అసలు ప్రాపర్గా కూడా లేదు, మొత్తం కమ్యూనికేట్ అవుతుంది. అలాంటి వారికి లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఎలా ఈ సివిల్స్ మొత్తం ప్రస్థానంలో ఎలా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు నేను మెంటరింగ్ చేస్తూ ఉంటాను. సో మెంటరింగ్ చేసేటప్పుడు ఈవెన్ ఫస్ట్ క్లాస్ నుంచి ఐఐటీలో చదివిన వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆన్సర్ చూస్తే దాంట్లో బండ తప్పులు ఉంటాయి. పేరుకి ఇంగ్లీష్ మీడియం, అన్ని బండ తప్పులు. నేను BA ఇంగ్లీష్ లిటరేచర్ చేయడం వల్ల నాకు ఆ గ్రామర్ రూల్స్ అనేటువంటి చాలా స్ట్రిక్ట్గా నాకు బ్రెయిన్లోకి వెళ్ళిపోయాయి అనమాట. నేను గ్రామర్ నేర్చుకున్నప్పుడు కూడా చాలా సిస్టమేటిక్ వేలో నేర్చుకోవడం జరిగింది. వీళ్ళకి పంచుయేషన్స్ తప్పు రాస్తారు, కొన్ని క్యాపిటల్స్ లెటర్స్ తప్పు రాస్తారు, అండ్ ఆర్టికల్స్ తప్పు రాస్తారు, అండ్ టెన్సెస్ కూడా తప్పు రాస్తారు. అండ్ ఈజు, వాజు, హ్యాస్ బీను, హ్యాడ్ బీన్ రాయరు. అసలు హ్యాడ్ బీన్ అనేది కనిపించదు అసలు. మోస్ట్లీ అన్ని పాస్ట్ టెన్స్లో రాస్తారు. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వీటిలో రాయడం అనేటువంటిది ఉండదు. అక్కడ 12 రకాల టెన్సెస్ ఉంటాయి. అండ్ 12 రకాల టెన్సెస్కి మళ్ళీ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనేటువంటివి ఉంటాయి. తర్వాత సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఉంటాయి. వీటిని ఏటిని ఉపయోగించరు. SVO స్ట్రక్చర్, సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్, ఇదే సింపుల్ ఇంగ్లీష్ ఉంటుంది వాళ్ళ దగ్గర. అండ్ దాంట్లో కూడా తప్పులు ఉంటాయి. ఈ విధంగా దీనికి కారణం ఏంటి అంటే స్కూల్ ఎడ్యుకేషన్ అప్పుడు క్వాలిటీ లేకపోవటం. రెండోది ఇంగ్లీష్ మీడియం అంటే జస్ట్ బట్టి కొట్టి ఆ చదువుల్ని పాస్ చేసి పంపించడం అనేటువంటిది జరుగుతుంది. అక్కడ లాంగ్వేజ్ ఆర్టికులేషన్ స్కిల్ అనేటువంటి దాని మీద ఫోకస్ అనేటువంటిది ఉండదు. నా దగ్గర వచ్చినటువంటి వాళ్ళందరికీ, ఈవెన్ దో వాళ్ళ IIT గ్రాడ్యుయేట్స్ అయినా, ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం ఉన్న వాళ్ళకైనా నేను మళ్ళీ ఇవన్నీ ఒకసారి రివ్యూ చేసుకుంటానండి. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఎలా రాయాలి, క్లాజ్ ఎలా యూజ్ చేయాలి, ఫ్రేజ్ ఎలా యూజ్ చేయాలి, తర్వాత ఈడియమ్స్ ఎలా యూజ్ చేయాలి, వీటన్నిటికీ నేను చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అలా చేసి దాన్ని మనం అనేటువంటి లాంగ్వేజ్ స్కిల్స్ని వాళ్ళు ఇంటిగ్రేట్గా మనకి లెర్నింగ్ చేయించాల్సి ఉంటుందండి. అయితే ముఖ్యంగా ఎవరన్నా ఒకవేళ రాని వాళ్ళు ఉంటారు, లేదా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేవాళ్ళు, మినిమం ఇంగ్లీష్ అనేది కంపల్సరీ. మీరు చెప్పిన ప్రకారం కొంత గ్రామర్ అవసరము, కొంత వొకాబులరీ కానీ వర్డ్ పవర్ అంతా ఉండాలి. ఎటువంటి బుక్స్ చదివితే వాళ్ళు తక్కువ పీరియడ్లో అట్లీస్ట్ అంటే 3 to 6 months లోపల దాన్ని ఇంప్రూవ్ ఏమేమి బుక్స్ చదవమంటారు? ఇంగ్లీష్ కనుక నేర్చుకోవాలంటే అట్లీస్ట్ ఒక 6 months టైం స్పెండ్ చేయాలండి మీరు బేసిక్ నుంచి నేర్చుకోవాలంటే. అయితే నేను ఎలా చేశాననేటువంటి చెప్తాను. రెండోది నేను పడ్డంత కష్టం పడకుండా కొంచెం సింపుల్గా మీరు ఎలా నేర్చుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ నేను ఎలా నేర్చుకున్నాను అంటే 1వ తరగతి నుంచి బుక్స్ తీసుకున్న. A for Apple, B for Bat దగ్గర నుంచి 10th క్లాస్ వరకు స్టేట్ సిలబస్ అండ్ సెంట్రల్ సిలబస్ 2 ఇంగ్లీష్ మీడియం బుక్స్ అన్నిటిని తీసుకొని ఆ ఇంగ్లీష్లో వచ్చినటువంటి ఎక్సర్సైజెస్ని నేను చేయడం అనేటువంటి జరిగింది. అలా 1వ తరగతి నుంచి 10వ తరగతి ఉన్న బుక్స్ అన్నిటిని నేను చేయడం జరిగింది. తర్వాత రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీలో ఉన్నటువంటి ఇంగ్లీష్ లెర్నింగ్ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా తీసుకుని వాటిలో ఉన్నటువంటి ఎక్సర్సైజ్, వొకాబులరీ కూడా నేర్చుకోవడం జరిగింది. 2. దాని తర్వాత అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఫంక్షనల్ ఇంగ్లీష్ అని ఒక బుక్ ఉంటుందండి. ఆ బుక్ను కూడా నేను కంప్లీట్ చేయడం జరిగింది. ఈ విధంగా చేసిన తర్వాత మొత్తం అంటే 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఏవే ఇంగ్లీష్ నేర్చుకోవాలో అన్నీ నేర్చుకోవడం అనేటువంటిది ఫినిష్ చేయడం జరిగింది. దాని తర్వాత నేనేం చేశానంటే రెన్ అండ్ మార్టిన్ అనేటువంటి గ్రామర్ బుక్ని చాలా బాగా థరోలీ చేయడం అనేటువంటిది జరిగింది. దాని తర్వాత అడ్వాన్స్గా రేమండ్ మర్ఫీ ఎసెన్షియల్ ఇంగ్లీష్ గ్రామర్ అనేటువంటి ఒక బుక్ ఉంటుందండి. అది బేసిక్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్ 3 లెవెల్లో ఉంటుంది. ఆ 3 లెవెల్లో 2 లెవెల్స్ బుక్స్నే చేశాను. 3వ లెవెల్ బుక్ని తీసుకున్నాను కానీ టైం లేక నన్ను చేయటం అనేటువంటి చేయలేదండి. సో ఈ 2 బుక్స్ ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు మన ఇంగ్లీష్ చాలా బాగా వస్తుందండి. దాంతోపాటుగా ఆక్స్ఫోర్డ్ 3000 కీవర్డ్స్ అనేటువంటి ఒక PDF ఉంటుందండి. ఆ PDF యొక్క సారాంశం ఏమిటి అని అంటే మనం తెలుగులో మన మాతృభాష, ఈ మాతృభాషలో మన అమ్మమ్మలు, నాయనమ్మలు వీళ్ళు ఎవరు కూడా గ్రామర్ అనేటువంటిది నేర్చుకోవాలి, కానీ అనర్గళంగా తెలుగు మాట్లాడటం అనేటువంటి చేస్తారు. ఇది ఎందుకు అని అంటే వాళ్ళకి కల్చర్లో భాగంగా అంటే జీవితంలో భాగంగా భాషా నైపుణ్యం అనేటువంటిది లాంగ్వేజ్ స్కిల్ అనేటువంటిది ఇంప్రూవ్ అయింది. కాబట్టి అక్కడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కూడా రీసెర్చ్ చేసి ఏం చేశారు అని అంటే ఓకే, ఒక 3000 పదాలు కనుక ఇంగ్లీష్లో తెలిస్తే, టెన్సెస్, బేసిక్ టెన్సెస్ అనేటువంటివి తెలిస్తే ఎవరైనా కూడా నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్ లాగా అనర్గళంగా మాట్లాడగలుగుతారు. సో అలా అనర్గళంగా మాట్లాడగలుగుతారు కాబట్టి ఈ 3000 కీవర్డ్స్ని మీరు నేర్చుకుంటే అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఆ రీసెర్చ్ చేసి ఒక 3000 కీవర్డ్స్ని PDFగా తయారు చేయడం జరిగింది. ఆ 3000 కీవర్డ్స్ని కనుక మనం నేర్చుకున్నట్లయితే ఇంగ్లీష్ని మిగతా వాళ్ళతో సమానంగా అంటే నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్తో సమానంగా మనం ఇంగ్లీష్ అనేటువంటిది మాట్లాడగలగడం అనేటువంటిది జరుగుతుందండి. ఈ విధంగా మనం ఓవరాల్గా ఇంగ్లీష్ అనేటువంటిది బేసిక్ లెర్నింగ్ అనేటువంటిది
మినిమం 3 to 6 months. 3 to 6 months. దీని తర్వాత దీంతో ఈ విధంగా ఈ ఎంటైర్ ప్రాసెస్ ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్. దీని తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్. దీనికోసం నేను ఏం చేసేవాడినంటే ద హిందూ న్యూస్ పేపర్ తీసుకొని దాన్ని పెద్దగా చదవడం అనేటువంటి చేసేవాడిని. తర్వాత ఫ్రంట్ లైన్, అవుట్లుక్ ఇటువంటి మ్యాగజైన్స్ వస్తాయి, ఇండియా టుడే ఇటువంటి మ్యాగజైన్స్ వస్తాయి, వాటిని కూడా పెద్దగా చదవడం అనేటువంటి చేసేవాడిని. దాని తర్వాత చేతన్ భగత్ నావెల్స్ అనేటువంటి చాలా లూసిడ్ ఇంగ్లీష్లో, చాలా సింపుల్ లాంగ్వేజ్లో అనేటువంటిది మనకి ఉండటం అనేటువంటి జరుగుతుంది. ఈ లూసిడ్ ఇంగ్లీష్లో ఉండటం వలన ఆ లూసిడ్ ఇంగ్లీష్ మనం పెద్దగా చదివితే మనకేమవుతుందంటే సింపుల్ లాంగ్వేజ్లో సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేయాలి, ఆన్సర్ ఎలా చేయాలి అనేటువంటిది అర్థమవుతుంది. ఈ విధంగా నేను ఈ మొత్తం స్పెక్ట్రంలో నేర్చుకోవడం అనేటువంటిది జరిగింది. ఇది నేను నేర్చుకున్న విధానం. అయితే నేను పడ్డంత కష్టం పడకుండా ఎలా సింపుల్గా 6 monthsలో 5 monthsలో దీన్ని ఎలా నేర్చుకోవాలి అనేది చెప్తా. ఇప్పుడు దీనికి సంబంధించి ఫస్ట్ ఏఎస్ రెడ్డి అనేటువంటి ఒక స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అనేటువంటిది ఉంటుందండి. ఏఎస్ రెడ్డి లేకపోతే అమృత స్పోకెన్ ఇంగ్లీష్ అని ఇంకొక బుక్ ఉంటుంది. దీని యొక్క యూటిలిటీ ఏంటంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎంత లాంగ్వేజ్ని అయితే మీరు నేర్చుకోగలుగుతారో అంత లాంగ్వేజ్ని మీరు ఆ అమృత ఆర్ ఏఎస్ రెడ్డి ఏదో ఒక బుక్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అది తీసుకున్న తర్వాత దానిలో ఇచ్చినటువంటి చిన్న ఎక్సర్సైజెస్ ఉంటాయి, వాటిని మీరు చేయాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల మీ స్కూల్ డేస్లో ఫంక్షనల్గా ఎంత ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతారో అంత ఇంగ్లీష్ని 1 నెలలోనే నేర్చుకోగలుగుతారు. ఒకటి. రెండోది ఏంటంటే రేమండ్ మర్ఫీ ఎసెన్షియల్ ఇంగ్లీష్ గ్రామర్ అనేటువంటి బుక్ ఏదైతే ఉందో ఆ బుక్ని బేసిక్, ఇంటర్మీడియట్ ఈ 2 బుక్కులు చేయాలండి. ఈ 2 బుక్కులు చేయాలి. నేను ఫస్ట్లో చదివినప్పుడు డేవిడ్ గ్రీన్ ద కాంటెంపరీ ఇంగ్లీష్ గ్రామర్ అనేటువంటిది, ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ గ్రామర్ అనేటువంటి బుక్స్ వాల్యూమ్స్ కూడా వస్తాయి, అవి కూడా చేయటం అనేటువంటి జరిగింది. అవి అంత సజెస్టబుల్ కాదు. అయితే ఇప్పుడు మీరు రెన్ అండ్ మార్టిన్ కానీ లేకపోతే ఆక్స్ఫర్డ్ గ్రామరు సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ దానికి సంబంధించి అది ఏదో ఒక బుక్ని అయితే మీరు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీషు ప్లస్ ఎసెన్షియల్ ఇంగ్లీష్ గ్రామరు రేమండ్ మర్ఫీ లెవెల్ 1, లెవెల్ 2 తర్వాత ఒక గ్రామర్ బుక్ రెన్ అండ్ మార్టిన్ కావచ్చు, ఆక్స్ఫర్డ్ కావచ్చు, ఏదైనా ఒక గ్రామర్ బుక్. వీటిని కనుక మీరు చేస్తే తరోగా ఒక 6 monthsలో మీరు లాంగ్వేజ్ ఫంక్షనల్గా నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా మీరు మాట్లాడటం అనేటువంటిది కూడా నేర్చుకోవాలంటే నేను చెప్పినట్టుగా మీరు బిగ్గరగా చదవటము, ఫ్రీక్వెంట్గా ఇంటరాక్షన్ అవటము, అదేవిధంగా ఇంగ్లీషు లెక్చర్స్, మూవీస్ వాటిని చూడటం అనేటువంటి చేయటం వల్ల మీకు ఇంగ్లీష్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుందండి. ఇంకొక సమస్య ఎక్కడ వస్తుందంటే సార్, బాగా ఫిలిమ్స్ మీద మెయిన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఆప్షనల్ సబ్జెక్ట్ బాగా చదువుకుంటున్నారు, ఇంటర్వ్యూ ప్రస్థానం అనేది సరే మార్క్స్ పోవడము లేకపోతే ధైర్యంతో మీలాగా ముందుకు పోవడం జరిగింది. కానీ చాలామంది ఫస్ట్ సార్ మీకు కూడా ప్రత్యేకంగా జరిగింది మీ విషయంలో కూడా, సీసాట్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావచ్చు, లేదా ఎంపీసీ చేసినప్పటికీ వీళ్ళు చేసిన ఎంపీసీకి అక్కడ ఉన్నటువంటి దానికి చాలా తేడా ఉంది. దాంట్లో సక్సెస్ కావడానికి ఎటువంటి బుక్స్ తీసుకోవాలి, ఎంత ప్రిపరేషన్ చేయాలి, ఎంత టైం తీసుకోవాలి, ఇలా ప్రిపేర్ కావాలి సమగ్రంగా? నేను సీసాట్ అనేటువంటిది 2 times ఫెయిల్ అయ్యానండి. ఫెయిల్ అయ్యడం వల్లనే దాన్ని ఎలా పాస్ అవ్వాలో తెలిసింది యాక్చువల్గా. సో నేను ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చినప్పుడు ఏమైందంటే సీసాట్ అనేటువంటి దానికి నేను అసలు సింగిల్ క్వశ్చన్ కూడా ప్రాక్టీస్ చేయలేదు, డైరెక్ట్గా వెళ్ళి రాయటం అనేటువంటిది జరిగిందండి. అయితే అప్పుడు నేను సక్సెస్ఫుల్గా సీసాట్ని పాస్ అవటం అనేటువంటిది జరిగింది. కానీ సివిల్ సర్వీసెస్లో పోటీ అనేటువంటిది పెరిగిపోవటము, ఐఐటి, ఐఎం నుంచి కూడా స్టూడెంట్స్ వాళ్ళు అప్లై చేసి రావడం అనేటువంటిది జరగడం వల్ల యూపీఎస్సీ ఏమనుకుందంటే ఎక్కువ ఫిల్టరేషన్, సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ అంటే ఫిల్టరేషన్ చేయాలి. సో వాళ్ళని కూడా ఫిల్టరేషన్ చేయడం కోసం, వాళ్ళని ఎలిమినేట్ చేయడం కోసం డిఫికల్టీ లెవెల్ని ఇంక్రీజ్ చేస్తూ పోయిందండి. అయితే ఈ క్రమంలో నేను ఆ డైనమిజాన్ని క్యాచ్ చేయకుండా దాని మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు. అయితే 21లో నాకు 1 markతో సీసాట్ పోయిన తర్వాత నేను కొంచెం ఎఫర్ట్స్ని ఇంక్రీజ్ చేయడం అనేటువంటిది జరిగింది. అయితే దానికోసంగా నేను మొత్తం సీసాట్ 2011 నుంచి ఉన్నటువంటి సీసాట్ ప్రీవియస్ని తీసుకున్నాను. దాంట్లో ఉన్నటువంటి మ్యాథ్స్ ఏదైతే ఉందో దాన్ని క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనొచ్చు, లాజికల్ రీజనింగ్, వీటన్నిటిని దాన్ని అనలైజ్ చేశాను క్వశ్చన్ బై క్వశ్చన్. అదేవిధంగా ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనలైజ్ చేయడం అనేటువంటి జరిగిందండి. అప్పుడు నేను ఏం చేశానంటే క్లాస్ 1 నుంచి మళ్ళీ మ్యాథ్స్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయడం అనేటువంటిది ఫంక్షనల్గా చేశాను. దాని తర్వాత లాస్ట్ ఇయర్ 23 అప్పుడు నేను ఏం చేశానంటే పీయూష్ వర్షనే అనేటువంటి లాజికల్ రీజనింగ్కి సంబంధించిన బుక్, ఆయన కోర్స్ అనేటువంటి చేయడం జరిగింది. అదేవిధంగా కెరీర్ విల్ యాప్లో రాకేష్ యాదవ్ మ్యాథ్స్ కోర్స్ అనేటువంటి దానిలో కూడా చేయడం జరిగింది ఎస్ఎస్సి CGLకి. అయితే ఈ సంవత్సరం నేను దాన్ని కొంచెం దాంట్లో హిందీ, ఇంగ్లీష్ కలిపి చెప్తున్నారు. అయితే ఈ సంవత్సరం నేను ఐరైజ్ అనేటువంటి ఒక యాప్ ఉందండి, దాంట్లో సిమిలర్గా కోర్సెస్ని తెలుగు, ఇంగ్లీష్ కలిపి చెప్తున్నారండి. సో అది సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్ దానిలో ఎన్రోల్ అయ్యి దాంట్లో ఆ బుక్ని మీరు తీసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ విధంగా మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అనే పార్ట్ని మీరు అడ్రస్ చేయాలి.
తర్వాత ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి వచ్చినట్లయితే మనం టైంలో మనకి స్కూల్ అండ్ కాలేజ్ టైంలో ధోరణి ఎలా ఉంటుంది అని అంటే, మన స్కూల్ టైంలో కాంప్రహెన్షన్ అనేటువంటిది పైన ప్యాసేజ్ కింద క్వశ్చన్ ఇచ్చేటువంటి వాళ్ళు, ఈ క్వశ్చన్లో కింద ఏ లైన్ అయితే మ్యాచ్ అవుతుందో పైన కాంప్రహెన్షన్లో ఆ లైన్ని తీసుకొని వచ్చి ఆన్సర్గా ఆప్ట్ చేసేటువంటి మైండ్ సెట్ అనేటువంటి ఎవాల్వ్ అయిందండి. కానీ సివిల్ సర్వీసెస్కి వచ్చినట్లయితే సివిల్ సర్వీసెస్లో ఇది ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనేదానికంటే కూడా ఇది వెర్బల్ రీజనింగ్ అనాలిసిస్ ఉంటుందండి. ఈ వెర్బల్ రీజనింగ్లో ఏముంటుందంటే ఇన్ఫరెన్సెస్ ఉంటాయి, కారలరీస్ ఉంటాయి, క్రక్స్ ఆఫ్ ద ప్యాసేజ్ అనేటువంటిది ఉంటుంది, బెస్ట్ రిఫ్లెక్ట్ ఉంటుంది, లాజికల్ కోరిలేషన్ అనేటువంటి ఇటువంటివి ఉంటాయి అనమాట. అంటే అవన్నీ ఒక లాజికల్గా ఉండేటువంటి ఒక రీజనింగ్ ఆస్పెక్ట్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. కాబట్టి మీరు కాలేజీ స్కూల్ డేస్లో చేసిన విధంగా కాంప్రహెన్షన్ చేస్తే మీరు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారండి. నేను 2023 CSAT పేపర్లో కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ 27 క్వశ్చన్స్ వస్తే 27కి 27 క్వశ్చన్స్ని యాక్యురేట్గా పెట్టడం అనేటువంటిది జరిగిందండి. అలా మీరు అవి ఎప్పుడైతే ఫస్ట్ ఇన్ఫరెన్స్ అంటే ఏంటి, కారలరీ అంటే ఏంటి, వీటన్నిటికి సంబంధించినటువంటి డిఫరెన్షియేషన్ తెలుసుకొని ఆ వొకాబులరీని ఇంప్రూవ్ చేసుకొని తర్వాత దీనికి సంబంధించినటువంటి క్లాజెస్ని అనలైజ్ చేయాల్సి ఉంటుందండి. యాడ్వర్బ్ క్లాజు, యాడ్జెక్టివ్ క్లాజు, డిఫైనేటివ్ క్లాజు, ఈ క్లాజ్ అనాలిసిస్ అనేటువంటిది చేయాల్సి ఉంటుంది. ఈ క్లాజ్ అనాలిసిస్ కనుక మీకు తెలిసినట్లయితే మీరు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు, విచ్ ఈస్ లాజికల్ వెర్బల్ రీజనింగ్ అనేటువంటి నేను అనేది. సో దాన్ని మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. అయితే దీనికి అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రైమరీ ఫ్యాక్టర్ ఏంటంటే పేషెన్స్. మీరు పేషెన్స్గా ఆ ప్యాసేజ్ని 1కి 4 సార్లు చదివి తర్వాత డైరెక్ట్ వర్డ్ని అర్థం చేసుకొని, అంటే టైం సరిపోద్ది అసలు అక్కడ మనం చదవడానికి. అంటే మనం స్కిల్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఫస్ట్ ఎక్కువ టైము పడుతుందండి. తర్వాత ఎగ్జామ్ టైంలో మీ స్కిల్ వల్ల కన్సల్టేట్ అయ్యి మీకు తక్కువ టైం పడుతుంది. ఈ విధంగా మీకు ఇది జరగటం అనేటువంటిది టైం తగ్గిపోవడం అనేటువంటి జరుగుతుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఇప్పుడు నన్ను అప్రోచ్ అయ్యేటువంటి స్టూడెంట్స్లో వాళ్ళకు ఉన్నటువంటి ఇదేంటంటే పేషెన్స్ లేదు. వాళ్ళు డైరెక్ట్గా ఏదో ఒక బ్రహ్మసూత్రాన్ని ఏదో అని చెప్పేసి సింపుల్గా X+Y=Z అన్నట్టుగా ఏదన్నా సక్సెస్ ఫార్ములా చెప్పేసేయాలి. వాళ్ళు క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయమంటే చేయరు, లేదు ఇట్లా అంటే చేయరు. దాన్ని పేషెన్స్గా మల్టిపుల్ టైమ్స్ చదవడం అనేటువంటి చేయరు. మీరు పేషెన్స్గా ఒక క్వశ్చన్ని తీసుకొని, ఒక ప్యాసేజ్ని తీసుకొని దాన్ని మల్టిపుల్ టైమ్స్ చదివి అవగతం చేసుకొని దాంట్లో క్లాజ్ అనాలిసిస్ని చేసి వెర్బ్ని పట్టుకొని, ఐడియాస్ని పట్టుకొని, చార్జ్ ఆఫ్ ద ప్యాసేజ్ని పట్టుకొని, టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ని పట్టుకొని, దానికి కింద ఉన్నటువంటి ఇచ్చిన వాటిలో వాడు ఇన్ఫరెన్స్ అడిగాడా, కార్లరీ అడిగాడా, లేకపోతే క్రక్స్ అడిగాడా, వాటిని ఐడెంటిఫై చేసి కనుక పట్టుకోగలిగితే అది చాలా ఈజీ అండి. దానికి సంబంధించిన బుక్స్ ఏమైనా చెప్తారు? దానికి నేను బుక్స్ ఏమి సజెస్ట్ చేయలేదండి. నేను మేధాటి శ్రీనివాస్ గారని ఇంగ్లీషు ఫ్యాకల్టీ ఉన్నారు, ఆయన దగ్గర నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన నాకు ఇవన్నీ చెప్పడం అనేటువంటి జరిగింది. అయితే దీనికి సంబంధించి నేను యూట్యూబ్లో వీడియో కూడా చేయడం అనేటువంటి జరిగింది. అయితే దీనికి సంబంధించి కొన్ని క్యాటు మ్యాట్లు వెర్బల్ రీజనింగ్ అనేటువంటి బుక్స్ దొరుకుతాయి. ఎనీ వన్ బుక్ని మీరు పికప్ చేసుకోవచ్చు. పికప్ చేసుకొని దాంట్లో ప్రాక్టీస్ అనేటువంటి చేయాల్సి ఉంటుందండి. దానికి కాకపోతే మీకు ఎక్కువగా ఇప్పుడు నేను రెండన్ మార్టిన్ ఇవి చెప్పాను. తర్వాత ఆ బుక్లో కూడా మీకు సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అంటే సంబంధించినటువంటి అనాలిసిస్ ఉంటుంది. అదేవిధంగా క్లాజు, యాడ్వర్బల్ క్లాజు, యాడ్జెక్టివ్ క్లాజు, డెఫినేటివ్ క్లాజెస్, వీటికి సంబంధించినటువంటి అనాలిసిస్ కూడా దాంట్లో ఉంటుందండి. ఆ విధంగా మీరు ఆ అనాలిసిస్ అనేటువంటి ఆ ఇంగ్లీష్ బుక్స్ నుంచి నేర్చుకొని క్యాటు మ్యాట్కి సంబంధించినటువంటి బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కొన్ని బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేసి దాని తర్వాత నేను యూట్యూబ్లో పెట్టేటువంటి వీడియోస్ చూసి దాని తర్వాత మీరు PYQస్ని కనుక సాల్వ్ చేస్తుంటే రోజు ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించుకుంటే CSAT అనేటువంటిది అసలు ఇబ్బంది అవుతుందండి. ఈ విధంగా మీరు కాంప్రహెన్షన్ని, లాజికల్ రీజనింగ్ని, యాప్టిట్యూడ్ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఈ విధంగా ఇప్పుడు మీరు చెప్పినటువంటి దాంట్లో ఈ ఇంగ్లీష్లో కానీ లేకపోతే CSAT సంబంధించినటువంటి సిలబస్లో కానీ పట్టు ఉంటే మీరు అన్నట్టు 8 to 9 months మంచి మెంటార్ని తీసుకొని ఇంటిగ్రేటెడ్గా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ చదువుకుంటే ఫస్ట్ అటెంప్ట్ ఇవ్వగలుగుతాం ఇమీడియట్గా 1 year తర్వాత. ఇది లేనటువంటి వాళ్ళైతే మీరు చెప్పినట్టు ఫస్ట్ ప్రిలిమ్స్ సంబంధించినటువంటి పూర్తిగా ఈ ఫౌండేషను, ఇంగ్లీషు, తర్వాత CSAT సంబంధించిన సిలబస్ ఇవన్నీ కూడా సమగ్రంగా నేర్చుకున్న తర్వాతే దీంట్లోకి అడుగు పెట్టి కరెక్ట్గా చెప్పారు. ఇవన్నీ నేర్చుకున్న తర్వాతే ముందే మీకు చెప్పాను, ఈ ఎగ్జామ్ డిమాండ్ అర్థం చేసుకొని స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని దాన్ని కన్సిస్టెంట్గా ప్రిపరేషన్ అనేటువంటి చేస్తూ పోతే మీకు ఎగ్జామ్ అనేటువంటి పాస్ అవుతారు. అయితే మీకు దీనికి 18 నెలలు పడుతుందని చెప్పాను. మీకు ఈ స్కిల్స్ అన్ని అక్వైర్ చేసుకున్నాక కనుక మీరు ఇది స్టార్ట్ చేస్తే ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇది అదేవిధంగా ఫ్యూచర్లో ఎవరైతే సివిల్ సర్వీస్ రాయాలి అనుకుంటున్నారో వారికి మీరు ఇచ్చేటువంటి ఒక బలమైన సజెషన్ ఏదండి?
ఫ్యూచర్లో సివిల్ సర్వీసెస్ రాయాలనుకునేటువంటి వాళ్ళు మోస్ట్లీ 20 నుంచి 30 మధ్యలో ఉంటారండి వయసులో. వీళ్ళు ఏంటంటే ఈ వయసులో ఎక్కువ డిస్ట్రాక్షన్స్ అనేటువంటివి ఉంటాయి. అది మొబైల్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, పీర్ గ్రూప్ కావచ్చు, లేకపోతే అడిక్షన్స్ లైక్ ఆల్కహాల్, స్మోకింగ్ ఇటువంటివి కావచ్చు, లేకపోతే రిలేషన్షిప్స్ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీలో కొన్ని ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వీటన్నిటి వల్ల డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారండి. తర్వాత వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ లేకపోవడం, దాంతోపాటుగా ఆత్మన్యూన్యత భావాలు, అంటే తమ మీద తమకి సెల్ఫ్ డౌట్ అనేటువంటివి ఉంటాయి. ఆ సెల్ఫ్ డౌట్ ఏంటంటే నేను ఇంగ్లీష్ మీడియం, నేను తెలుగు మీడియం, నేను రూరల్, నేను అర్బన్, పేరెంట్స్ సపోర్ట్ ఉంది, పేరెంట్స్ సపోర్ట్ లేదు, నాకు యావరేజ్ మార్క్స్, బిలో యావరేజ్ మార్క్స్, నేను 10th ఫెయిల్ అయ్యాను, ఇంటర్ ఫెయిల్ అయ్యాను, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఇన్సెక్యూరిటీస్ అనేటువంటి, నా దగ్గర మెటీరియల్ ఉంది, మెటీరియల్ లేదు, కోచింగ్కి వెళ్ళలేదు, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఇన్సెక్యూరిటీస్ ఉంటాయండి. ఈ ఇన్సెక్యూరిటీస్కి లోన్ కాకుండా, ఈ డిస్ట్రాక్షన్స్కి గురి కాకుండా, డిస్ట్రాక్షన్స్ తీసి పక్కన పెట్టి ఇన్సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేసి మీకు కావాల్సినటువంటి ఎగ్జామ్ డిమాండ్ని అర్థం చేసుకుని, ఎగ్జామ్ స్కిల్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకొని, రోజు క్రమశిక్షణతో డెడికేటెడ్గా, డిసిప్లిన్గా కనుక వర్క్ చేయగలిగితే ఎటువంటి లక్ష్యమైనా సాధించవచ్చండి. దీనికి సివిల్ సర్వీసెస్కి ప్రధానంగా మీరు సివిల్ సర్వీసెస్ సాధించాలి అని అంటే నన్ను అడిగితే రెండు సూత్రాలు ఏంటి అంటే, ఒకటి పేషెన్స్, రెండోది పర్సివరెన్స్. పేషెన్స్గా మీరు చదవడం అనేటువంటి చేయాలి, కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా చదవటం అనేటువంటిది కూడా చేయాలండి. ఈ రెండు కనుక ఉంటే సివిల్ సర్వీసెస్లో సక్సెస్ అనేటువంటిది గ్యారంటీ. ఒకవేళ అంటే ఈ క్వశ్చన్ అడగొచ్చు, కొంతమందికి ఇబ్బంది అనిపించవచ్చు. 5 అటెంప్ట్లు 6 అటెంప్ట్లు చేస్తారు పాపం, కానీ రాకపోవచ్చు. అటువంటి వారికి డిగ్రీ తర్వాత 6 ఏళ్ళు గ్యాప్ వచ్చి వాళ్ళు ఎక్కడిని జాబ్లోకి వెళ్ళాలంటే వాళ్ళకి చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి. అటువంటి వారి పరిస్థితి ఏంది? మీరు ఇప్పుడు చూశారు కాబట్టి మీకు అనుభవం ఉంది. ఎందుకంటే మీరే సంపాదించుకొని, మీరే కష్టపడి, మీరే అప్పు చేసి, లేదా కొన్ని సందర్భాల్లో చివరికి వచ్చేసరికి మీ మీద నమ్మకం కలిగి కొంతమంది సపోర్ట్ చేశారు, అది సెకండరీ. కానీ అసలు అట్లాంటి వాళ్ళకి 6 అటెంప్ట్లు కూడా సక్సెస్ కాకుంటే బాగా కష్టపడతారు, అన్నీ చేస్తారు, ఆ తర్వాత భవిష్యత్తు ఏంది వాళ్ళకి? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇలా నేను చాలామంది సివిల్ సర్వీసెస్కి వచ్చి కెరీర్ స్పాయిల్ చేసుకున్న వాళ్ళని కూడా నేను ఈక్వల్గా చూశాను. 9 అటెంప్ట్స్ మెయిన్స్ రాసిన వాళ్ళని నేను చూశాను, కానీ ఇప్పటికీ వాళ్ళ సర్వీస్లోకి ఎంటర్ కాలేకపోయారు. తర్వాత నేను చాలామందిని ఈ విధంగా 10 సంవత్సరాలు సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళని చూశాను. అయితే ఇది ప్రధానంగా 2 ఆస్పెక్ట్స్ వల్ల జరుగుతుందండి. ఒకటి, ఈ ఎగ్జామ్ డిమాండ్ని అర్థం చేసుకోకపోవటం. 2, ఈ ఎగ్జామ్ని ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియకపోవటం, దానికి ఉన్నటువంటి స్కిల్స్ అర్థం చేసుకోకపోవడం. ఆ స్కిల్స్ లేకపోయినా కానీ వీళ్ళు ఎగ్జామ్ని పదే చదువుతూ చేయటం అనేటువంటిది. అంటే ఈ ఎగ్జామ్కి ముందు మనం చెప్పుకున్నట్టు ఈ ఎగ్జామ్ డిమాండ్ అర్థం చేసుకోవాలి, స్కిల్స్ని అక్వైర్ చేసుకోవాలి, కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయాలి. మీకు డిమాండ్ అర్థమై కాకుండా మీకు స్కిల్స్ ఉండి కన్సిస్టెన్సీ లేకపోయినా ఫెయిల్ అవుతారు ఎగ్జామ్. మీకు డిమాండ్ అర్థమయ్యి స్కిల్స్ లేకుండా కన్సిస్టెన్సీ ఉన్నా ఫెయిల్ అవుతారు. మీకు డిమాండ్ అర్థమయ్యి స్కిల్స్ ఉండి కన్సిస్టెన్సీ లేకపోయినా ఫెయిల్ అవుతారు. అంటే ఈ మూడింటిని మెయింటైన్ చేయడం అనేటువంటి చేయాలి. అయితే దీనికి నేను ఒక ఐడియల్ సిచ్యువేషన్ చెప్తాను. ఈ ఐడియల్ సిచ్యువేషన్ అనేటువంటిది ఏంటి అని అంటే, నేను చెప్పినట్టుగా ఫస్ట్ సిలబస్ని చదువుకొని PYQs అనాలిసిస్ చేసుకొని, దాంతోపాటుగా మీరు మీ ఒక కన్సాలిడేటెడ్గా ఒక బేసిక్ NCERTs అనే స్టాండర్డ్ బుక్ నుంచి ఒక నోట్స్ అనేటువంటి సబ్జెక్ట్ ఒక నోట్స్ అనేటువంటి తయారు చేసుకొని, అలా 10 సబ్జెక్టులకి 10 నోట్స్లు తయారు చేసుకొని వాటిని పదే రివిజన్ చేసిన తర్వాత ఒక 100 ప్రిలిమినరీ మార్క్ టెస్ట్లు కనుక సాల్వ్ చేసి, మీకు ఎర్రర్ బుక్ అనేటువంటిది ఒకటి పెట్టుకొని, దాంట్లో మీరు చేసేటువంటి మిస్టేక్స్ అన్ని రాసుకొని దాన్ని కూడా పదే రివిజన్ చేసుకుంటూ, తర్వాత మెయిన్స్ సిలబస్ని, ఆప్షనల్ సిలబస్ని కూడా షార్ట్ నోట్స్ తయారు చేసుకొని వాటిని కూడా పదే రివిజన్ చేసుకుంటూ, మెయిన్స్ ఒక 25 టెస్టులు, జనరల్ స్టడీస్కి, తర్వాత ఆప్షనల్కి ఒక 25 టెస్టులు రాసి, వీటన్నిటిని కనుక మీరు క్రోడీకరించి కన్సాలిడేట్గా పెట్టుకున్నప్పుడు, మీకు ప్రిలిమ్స్ ఈరోజు పెట్టి నెక్స్ట్ డే మెయిన్స్ పెట్టినా కానీ మీరు రాసేటువంటి ఎబిలిటీ ఉండి, నెక్స్ట్ డే ఇంటర్వ్యూ కూడా ఇస్తే మీరు చేయగలిగే ఎబిలిటీ కనుక ఉండే, ఆ ఐడియల్ సిచ్యువేషన్ కనుక మీరు రీచ్ అయితే, అది కొంతమందికి 1 year కావచ్చు, 2 years కావచ్చు, 2.5 years కావచ్చు, ఆ ఐడియల్ సిచ్యువేషన్ మీరు రీచ్ అయిన తర్వాత ఒక అటెంప్ట్లోనే క్లియర్ అవుతుంది మోస్ట్లీ. కాకపోతే 1 or 2 అటెంప్ట్స్ అనేటువంటిది ఇవ్వాలి. ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ కాకుండా సెకండ్ అటెంప్ట్లో మీరు ప్రోగ్రెస్ మేక్ చేశారు అనుకోండి, ఇంటర్వ్యూకి వెళ్ళడం ఇటువంటివి, అప్పుడు థర్డ్ అటెంప్ట్కి వెళ్ళాలండి. 3 అటెంప్ట్లో దీన్ని క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవాలి. కానీ ఇంకా ఎక్కువ సార్లు 5, 6, 7, 8, 9 అటెంప్ట్ వరకు ఎక్స్టెండ్ చేయకూడదండి. సో కాకపోతే నాలాంటి మొండి ఘట్టాలు ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఆ స్కిల్స్ అనేటువంటివి అక్వైర్ చేస్తూ స్టిల్ కంటిన్యూస్గా ప్రోగ్రెస్ అనేటువంటిది నోట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అది ఎక్సెప్షన్స్ అండి. ఆ ఎక్సెప్షనల్ కేసెస్ ఇది అవుతూ ఉంటుంది. అట్లా ఇప్పటి వరకు మనం సమగ్రంగా, అంటే సివిల్స్ ప్రస్థానంలో మామూలుగా నోటిఫికేషన్ ప్రకారం 2 అంకాలు ఉంటే ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అయితే, దాని సమగ్రంగా అంటే ఎటువంటి పరిచయం లేకున్నా కూడా అసలు ఎలా చదవాలి, ఎలా ప్రారంభించాలి, మొదటి మెట్టు ఏ విధంగా ఎక్కాలి, ప్రిలిమ్స్, దాంట్లో CSAT, ఆ తర్వాత మెయిన్స్ ఆప్షనల్ ఎలా ఎన్నుకోవాలి
ఎన్నుకోవడానికి తీసుకోవాల్సిన పారామీటర్స్ ఏంటి, అదేవిధంగా జిఎస్ పేపర్లు ఏ విధంగా చదవాలి, ఆ తర్వాత ఇంటర్వ్యూ బోర్డుకి ఏ విధంగా ఎదుర్కోవాలి, నోట్స్ మేకింగ్ అనేది ఎలా తయారు చేసుకోవాలి, రివిజన్ ఎలా చేసుకోవాలి, తర్వాత పీర్ గ్రూప్స్తో కానీ ఇతరటువంటి వాటిని ఎలా చేయాలి, అబ్స్టాకిల్స్ ఏ విధంగా ఉన్నాయి అవన్నిటిని తెలుసుకున్నాం. అదేవిధంగా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయాలి అంటే ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అంటే ఒక అభ్యర్థికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి అనేటువంటిది తన జీవిత అనుభవసారంతో పాటు తను 5 సార్లు ప్రత్యేకంగా రాసి అనుభవం గడించినటువంటి దాంతో ఒక ఆఫీసర్ ఇంకా ఏ విధంగా చెప్తారో ఆ విధంగా తను కంక్లూడ్ చేసి ఈ ఒక 2 పారామీటర్స్ ఉంటే మాత్రమే మీరు ఖచ్చితంగా సివిల్స్ రాయండి, లేకపోతే మీరు ఇటువైపు కాకుండా ఇంకో రంగం వైపు ప్రయాణించండి అని చెప్పినటువంటి ఒక అంశాన్ని మనం అన్ని తీసుకున్నాం. ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాలు సమగ్రంగా అంటే స్పూన్ ఫీడింగ్ మెథడ్లో ప్రతి పేరెంట్ ఈ యొక్క వీడియోని చూసి, ప్రతి విద్యార్థి లేదా రాయబోయే అభ్యర్థి ఈ యొక్క వీడియోని చూస్తే తమ ఇంటర్ కానీ డిగ్రీ స్టేజీలో కానీ దీన్ని చూస్తే ఇప్పటి నుంచే దానికి కావాల్సినటువంటి స్కిల్స్ని ఒక్కొక్కటిగా నేర్చుకుంటే మీరు డిగ్రీ అయిపోయిన వెంటనే క్రాక్ చేయొచ్చు. లేదా డిగ్రీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు ఉన్నా కూడా మేము రాయాలనే తపన లేదా తృష్ణ, మీలో కోరిక, అభిలాష ఉంటే మీరు ఈ యొక్క అంశాన్ని ఏ విధంగా చేయాలి అనేది ఉదయ కృష్ణారెడ్డి గారు సమగ్రంగా అంటే ఒక సామాన్యమైన వ్యక్తి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఒక తల్లి తండ్రి నుంచి కానీ ఒక కుటుంబ నేపథ్యం కుటుంబ పరంగా అసలు ఎటువంటి సపోర్ట్ లేకుండా తనంతకు తాను ప్రతిసారి కింద పడి దెబ్బలు తగిలి తను ఒక ఎవరెస్ట్ శిఖరం లాంటి దేశంలో అత్యున్నతమైనటువంటి ఒక సర్వీస్లో ఒక ఐపీఎస్ పోస్ట్ని సాధించడం అనేది మామూలైనటువంటి విషయం కాదు. చూడడానికి మనకు ఫోటోల్లో కనిపిస్తే, టీవీల్లో కనిపిస్తే మనం ఏదో అనుకుంటాం, కానీ దీంట్లో ఎన్నో నిద్రలు లేని రాత్రులు, ఎన్నో కష్టాలు, కన్నీళ్ళు, కడలి కష్టాలు, ఒక్కోసారి సార్ చెప్తున్నటువంటి అంశాలు చూస్తుంటే ఆ యొక్క ప్రతి అంశాన్ని చిన్న సూక్ష్మమైన అంశాన్ని ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ ఎలా ప్రిపేర్ కావాలి దగ్గర నుంచి మొదలు పెడితే పూర్తిగా ఆ యొక్క ఎస్సే రాయడం దగ్గర నుంచి తీసుకోవాల్సినటువంటి ప్రతి చిన్న జాగ్రత్త కామా ఫంక్షేషన్ దాకా అంటే ఎంత అవపోసన బట్టి ఉంటే, ఎంత సమగ్రమైన జ్ఞాన సమాపార్జన చేసి ఉంటే ఈ కాంపిటీషన్ అంటే ఎక్కడెక్కడో ఐఐటి బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఎక్కడి నుంచో కలెక్టర్ల కొడుకులు, డాక్టర్ల కొడుకులు, మినిస్టర్ల కొడుకులు కూడా దీనికి ప్రిపేర్ అవుతుంటారు. వాటికి అందరికీ అన్ని వడ్డించి ఉన్న ఇస్తారు. అలాంటి వారిని కూడా లక్షల మందిని దాటుకొని తనకంటూ ఒక మంచి ర్యాంకును సాధించి ఒక పోస్ట్ని సాధించడం అనేది అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితి. కాబట్టి మీరు ఆ యొక్క ఉదయ కృష్ణారెడ్డి గారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పటికే ఎంతోమంది ఇలా నిరూపించారు. దానిలో గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా మరొక ఆణిముత్యం మనకు తెలుగు రాష్ట్రాల్లోంచి ఒక ఆణిముత్యం అష్ట కష్టాలు పడ్డాను సామెత కానీ అష్ట కష్టాలను అనుభవించి చివరికి తన విజయ తీరాన్ని చేరుకున్నాడు. ఈ యొక్క స్ఫూర్తి మీరంతా కూడా తీసుకొని మరింత మంచి ర్యాంకులతో తెలుగు రాష్ట్రాలకు పేరు తెస్తారని ఆశిస్తూ మరొక ఇంటర్వ్యూతో కలుస్తాం. నమస్కారం.